గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మెదక్ చర్చ్ ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలిసి ఉంటుంది కదా. చాలా ఫేమస్ చర్చ్ అనమాట, సిఎస్ఐ చర్చ్. సో ఈ చర్చ్కి మేము వచ్చామన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. చర్చ్ ఎంత బాగుందంటే, ఎంత ప్లజెంట్గా ఉందంటే, మేము దారిలో వెళ్తున్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఆ వే కూడా, ఆ వ్యూ అంతా కూడా చాలా హార్ట్కి రీఫ్రెషింగ్గా అనిపించింది. ఫారెస్ట్ ఏరియాస్లోంచి అన్నీ దాటుకొని వస్తూ ఉంటాం కదా, అక్కడ యానిమల్స్ అవన్నీ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో అదే అనమాట చర్చ్. ఇదంతా కూడా చర్చ్ సరౌండింగ్ అనమాట. అదంతా కూడా చర్చ్కి సంబంధించిన ప్లేసే. సో పార్కింగ్స్ 2 సైడ్స్ నుంచి వెళ్ళొచ్చు. సో మేము ఇటు నుంచి వెళ్ళామన్నమాట. నేను సైడ్ వ్యూ చూద్దామని చెప్పి సో ఇట్ని ఫస్ట్ ఇటు సైడ్ వచ్చాం. లుక్ చర్చ్ అయితే అసలు వెళ్ళినప్పుడు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. అండ్ ఈ చర్చ్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయంట. సో మీకు వీడియో చూపిస్తూ నేను చెప్తానమాట. సో ఈ చర్చ్ దగ్గర ఇంకా కాలేజెస్ అవి కూడా ఉన్నాయి, స్టూడెంట్స్ అందరూ ఉండేది. ఇది వచ్చేసి ఇంకొక బ్యాక్ సైడ్ అనమాట. ఈ వ్యూ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద చర్చ్. చాలా బాగుంది. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ బ్యాక్ సైడ్, ఇంకొక లెఫ్ట్ సైడ్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఫ్రంట్ వ్యూ, అలా ఏ వ్యూ చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్లేస్ కూడా మీరు చూసినట్టయితే అసలు ఎంత ప్లేస్ ఉందో చూడండి. అక్కడ మేము చాలామందిని అడిగాము ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అన్నప్పుడు వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారనమాట. జస్ట్ వర్షిప్ లార్డ్, అంటే ఓన్లీ చర్చ్ చూడటానికి వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకోవటానికి వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారంట. మీరు ఇక్కడ చూడొచ్చు, వాటర్ కూడా మనకు అంతా ఉంది అక్కడ తాగటానికి. అసలు ఆ గ్రీనరీ కూడా ఎంత బాగా పెంచారో అండి. అసలు ఆ మొక్కలన్నీ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని టైం స్పెండ్ చేసి వస్తే అసలు నిజంగా హార్ట్ఫుల్గా అనిపించింది అనమాట. మనకి ఉంటుంది కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు నార్మల్గా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా అందరూ. సో అట్లా వెళ్ళి అక్కడ మనం టైం స్పెండ్ చేసినప్పుడు పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నాకైతే అదే ఖచ్చితంగా ఇక్కడ అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అండి, ఈ చర్చ్కి లోపలికి ఎంట్రన్స్ ఇది. అండ్ ఇది ఎగ్జాక్ట్ ఫ్రంట్ వ్యూ అనమాట. అందరూ మ్యాక్సిమం ఇక్కడే ఫొటోస్ దిగుతారు. చాలామంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు అక్కడే. మనకి పిక్ వచ్చేసి 100 ఎంతో తీసుకుంటున్నారు. అట్లా ఫొటోస్ తీసి అప్పటికప్పుడే ఇచ్చేస్తున్నారు. మనకు వాట్సాప్ పెట్టమంటే వాట్సాప్ కూడా పెడుతున్నారు. అండ్ చాలామంది చెప్పింది ఏంటంటే, అక్కడికి వచ్చి కోరుకున్నవన్నీ జరుగుతాయంట. అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు. నేను జనరల్గా అడిగి కనుక్కున్నాను అనమాట అసలు ఏంటి అని. ఓకే, ఇదైతే చర్చ్ ఎంట్రన్స్ అనమాట. సో చర్చ్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ చర్చ్ హిస్టరీ ఏంటి, అసలు ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నీ కూడా మనకి ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బోర్డు ఉంటుందండి. ఇదే ఆ బోర్డు ఇంగ్లీష్ అండ్ తెలుగులో 2 లాంగ్వేజెస్లో రాసి ఉంచారు దీని యొక్క ప్రత్యేకతలు. అండ్ ఇది వచ్చేసి లోపల ఈ చర్చ్. అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఎప్పుడు చూడటానికి బాగుంటుందంటే ఎర్లీ మార్నింగ్ అంటండి. అంటే సన్ రేజ్ అవుతుంది కదా, ఆ సన్ షైన్స్ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇదిగోండి ఈ గ్లాసెస్ కలర్ ఇవన్నీ. అక్కడి నుంచి సన్ రైజ్ పడినప్పుడు ఆ వ్యూ చాలా బాగుంటుందంట. అక్కడికి వచ్చినప్పుడు ఒకరు చెప్పారు, మాకు తెలీదు ఆ విషయం. సో అక్కడికి వెళ్ళాక మేము తెలుసుకున్నాము. ఆ ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఆ గ్లాసెస్ ఆ కలర్స్లోంచి పడినప్పుడు ఆ వ్యూ చాలా బాగుంటుందంట. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాక్సిమం మీరు మార్నింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద చర్చ్ అనమాట. ఇటు ప్లేస్ అంతా చూసారు కదా, అందరూ చాలామంది అసలు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళే లంచ్ తెచ్చుకొని అక్కడ కూర్చుని అందరూ కలిసి తింటున్నారు చర్చ్కి వచ్చి. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉందన్నమాట. కానీ ఇట్స్ ఎ హోలీ ప్లేస్. దేవుని దగ్గరకు వచ్చి అట్లా టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా మనకు వాక్యంలో కూడా ఉంటుంది కదా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని సన్నిధిలో. సో నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. మళ్ళీ వెళ్ళొచ్చు ఈ ప్లేస్కి అని అనిపించింది. అండ్ ఫొటోస్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క వ్యూ కూడా ఒక హైలైట్ స్పాట్ లాంటి ప్లేసెస్ అనమాట. ఫొటోస్ అయితే ఏ సైడ్ దిగినా మనకి చాలా బాగా వస్తాయి. అండ్ సన్ డౌన్ అయిపోయేటప్పుడు కూడా
చాలా బాగా వచ్చినాయి పిక్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ వ్యూ హైలైట్ అవుతుందనమాట ఆ సన్ ఎఫెక్ట్స్ వల్ల. సన్ రైజ్ అప్పుడు ఒకటి, లేకపోతే సన్సెట్ అప్పుడు ఒక వ్యూ లాగా అనిపించింది. అండ్ కొంచెం లోపలికి ఇలా వస్తే ఇక్కడ ఏదో కాలేజ్ కూడా ఉంది. మేము అది కూడా ఒక లుక్ వేసేసామన్నమాట. అండ్ చాలా 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 బాగుంది. ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ. మన బ్రిటిష్ అప్పుడు వాళ్ళు కట్టిన చర్చెస్ లాగా, ఐ మీన్ కాలేజెస్ లాగా, బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. అండ్ పెద్ద గ్రౌండ్ ఉంది. పిల్లలందరూ ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నారు. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. అండ్ వచ్చేటప్పుడు కూడా అయితే ఆ రోడ్ వ్యూ అంతా కూడా ఎంత బాగుందో అంటే ఫారెస్ట్ ఫీల్ అనిపించింది అనమాట. అండ్ చాలా మంకీస్ అవన్నీ కూడా కనిపించినాయి. నేను లాస్ట్లో పెట్టాను ఆ వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు పికాక్ కూడా కనిపించింది నాకు. నేను జస్ట్ ర్యాండమ్గా నేను వీడియోస్ తీసుకుంటున్నాను, అలా వెళ్ళిపోతుంటే పికాక్ కనిపించింది నాకు. నేను అది కూడా క్యాప్చర్ చేసి వీడియో పెట్టాను, లాస్ట్లో పెట్టాను చూడండి. అండ్ ఈ బిల్డింగ్ చూసారా, ఇది ఒక కాలేజ్ అంట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ కాలేజ్. అండ్ ఇక్కడ ఒక చెట్టు చూసారా మీరు, ఎల్లో కలర్ ఫ్లవర్స్తో. ఆ చెట్టు కింద ఫ్లవర్స్ అన్నీ పడి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ సన్సెట్ పడుతుంది అక్కడ. సిఎస్ఐ కాలేజ్ అనమాట ఇది. సో నాకైతే ది బెస్ట్ ప్లేస్ అనిపించింది. వరల్డ్ ఫేమస్ చర్చ్ అని కూడా దీనికి పేరుందంట. సో ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి మీరు మీ అభిప్రాయం తెలియచేయండి. సో ఇదే నేను చెప్పిన స్పాట్. ఎన్ని మంకీస్ అంటే రోడ్డు మొత్తం అవేనండి, చిన్న చిన్న పిల్లలు అన్నీ. రూట్ అంతా కూడా ఎంత బాగుందంటే ఆ వ్యూ చూసుకుంటా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. ఈ రోడ్డు మరి ఎప్పుడు ఇలాగే ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇట్లానే ఉంటుంది రోడ్డు కొంచెం ప్రశాంతంగా. మేము వెళ్ళింది కొంచెం నూన్ టైం అనమాట. సో ఆ టైంలో ఇలా ఉంది. సో ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనము నైట్ వరకు ఎక్కువ స్టే చేయకుండా డే లైట్ ఉన్నప్పుడే వెళ్ళి వచ్చేస్తే బెస్ట్ అని నేను చెప్తాను. సో జస్ట్ వ్యూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇంకేమీ అవసరం లేదు. అండ్ పికాక్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇలా కొండల్లాగా ఒక ఏరియా వస్తుంది అనమాట. అక్కడ నేను సడన్గా చూశాను, పెద్ద పీకాక్ కనిపించింది అనమాట. కార్ దిగి క్యాప్చర్ చేద్దాము అంటే మళ్ళీ అది ఎక్కడ వెళ్ళిపోతుందా అని చెప్పి నేను కార్లో కూర్చునే క్యాప్చర్ చేశాను. సో అదిగోండి అక్కడ ఉంది, కనిపించిందా మీకు? చాలా దూరం నుంచి క్యాప్చర్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.